అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ మూవీని విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విషింగ్ అస్. మూవీ విషయానికొస్తే డెఫినెట్లీ పవర్ అండ్ డైనమిక్ డ్రివెన్‌గా ఉండే మూవీ ఇది. కంప్లీట్‌గా పవర్, అది ఆన్ స్క్రీన్ యాక్టర్స్ అవ్వచ్చు, ఆఫ్ స్క్రీన్ వర్క్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఇంక్లూడింగ్ డైరెక్టర్, ఎవ్రీవన్. మేమందరం ఫిక్స్ అయింది ఏంటి అంటే ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్. అసలు మూవీ స్టార్టింగ్లో ఎలా అయితే ఒక ఐడియాతో వస్తారో డైరెక్టర్, ఐడియాతో రాగానే ఆ ఐడియాకి నాకు అనిపించింది ఏంటి అంటే కంప్లీట్గా స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎక్కడా అసలు లో ఉండదు, రైజ్ అవుతూనే ఉంటుంది ఎమోషన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అంటే మీరందరూ డెఫినెట్లీ థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు ప్రతి 5 నిమిషాలకి గూస్ బంప్స్ మూమెంట్ అయితే వస్తుంది. అండ్ ఐమ్ వెరీ ఫార్చునేట్, ఇలాంటి మంచి మూవీకి నాకు ఆపర్చునిటీ, నన్ను సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ జ్ఞానసాగర్ గారికి. అండ్ ఇది నమ్మి, ఇంత సబ్జెక్ట్, ఇంత ఇంటెన్స్ సబ్జెక్ట్ని నమ్మి నా వర్క్ మీద ఇన్వెస్ట్ చేస్తూ అండ్ బాగా ఎంకరేజింగ్గా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఉన్న ప్రొడ్యూసర్స్కి, సుమంత్కి, సుబ్రహ్మణ్యం గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ఇది డైరెక్టర్ జ్ఞానసాగర్ గారు ఎప్పుడైతే సుధీర్ బాబు గారికి చెప్పారో, సుధీర్ బాబు గారు నిజంగా చాలా ఎంకరేజ్, అసలు నా మీద కాన్ఫిడెన్స్ ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్టివ్గా, టీం అందరూ చాలా సపోర్టివ్గా నన్ను స్టార్ట్ నుండి ఎండ్ వరకు చాలా హెల్తీగా జరిగింది ప్రాసెస్. మీ అందరికీ పాటలన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ టీజర్, ట్రైలర్ కూడా చాలా మీ అందరికీ నచ్చింది. మీ అందరి రెస్పాన్స్తోనే తెలుస్తోంది. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టే డైనమిక్ అండ్ పవర్ఫుల్ అనే డ్రివెన్ ఎంటిటీ ఇటు డిఓపి విషయంలో అరవింద్ విశ్వనాథన్ ఎక్స్ట్రాడినరీగా విజువల్స్, అసలు అంత మంచి విజువల్స్ నేను ఇంతవరకు చేసిన మూవీస్లో ఇలాంటి కైండ్ ఆఫ్ రెబలిక్ ఇంపాక్ట్ చూపించే విజువల్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎర్లీ నేను స్టార్టింగ్ కెరియర్లోనే ఉన్నాను ఇంకా ఇన్ఫ్యాక్ట్. సో ప్రతి మ్యూజిషియన్కి, నాలా ప్రతి మ్యూజిషియన్కి ఏదో కొత్తగా చేయాలి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ని ట్రై చేయాలి మ్యూజిక్లో. అంటే ఏమంటారు, ఆ రస్టిక్ రా అనేది చాలా రేర్గా వస్తుంది ఆపర్చునిటీ. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అరవింద్ విశ్వనాథన్ డిఓపి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ చేశారు. అండ్ డైరెక్టర్ ఎలా అయితే ఒక ఐడియా నాకు ఒక కన్సీవ్ చేసుకుని ఐడియా చెప్పారో, అది డైరెక్టర్ చివరి వరకు అలా నాకు విజువల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. దీనికి కదా నేను కరెక్ట్గా చేయాలి మ్యూజిక్ అంటే, నా రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. అండ్ చాలా ఆర్గానిక్గా డ్రైవ్ అవుతుంది మూవీ అంతా స్టార్ట్ నుండి ఎండ్ వరకు. ఇంత ఆర్గానిక్గా డ్రైవ్ అవ్వడానికి నన్ను నమ్మి, నా వర్క్ని నమ్మిన డైరెక్టర్కి, సుధీర్ బాబు గారికి, ప్రొడ్యూసర్స్కి. అండ్ ప్రొడ్యూసర్స్ అయితే అసలు లిటరల్లీ నా మీద చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉంచారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అసలు నాకు చాలా సపోర్టివ్గా నిజంగా ఉన్నందుకు వెరీ హ్యాపీ అండి. అండ్ మెయిన్గా ఇప్పుడు మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ చెప్పుకోవడానికంటే ఏమైనా ఉంది అంటే అది నా మ్యూజిక్ టీమేనండి. నాకు స్టార్ట్ నుండి ఎండ్ వరకు RX100 నేను మూవీ చేసిన స్టార్ట్ నుండి ఇప్పటి వరకు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నా మ్యూజిక్ టీం లేకపోయింది ఉంటే ఇంత సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి 100% ఇలాంటి రిజల్ట్స్ నేనైతే ఎప్పటికీ చూపించుండేవాడిని కాదు. అండ్ ఈ మూవీలో కూడా సింగర్స్ విషయానికి వస్తే అనురాగ్ కుల్కర్ని, నిఖితా శ్రీవల్లి గారు అండ్ రఘు కుంచె గారు చాలా సపోర్టివ్గా ఉంచారు అందరూ. సాయి చరణ్ అండ్ సాయితీ చాగంటి అండ్ రితేష్ అండ్ అందరూ టీం చాలామంది ఉన్నారు. అందరూ సపోర్టివ్గా నాకు స్టార్ట్ నుండి ఎండ్ వరకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, ఇంత డైనమిక్ మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఒక ఆడియోలో రావాలి. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీ అందరికీ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్, లిరికల్ పార్ట్ చాలా ఉంటుంది. మీరు చూస్తే ట్రైలర్లో కూడా రం హరధరం హరధారవరహిరా అది ఏదైతే వస్తుందో అది ఇన్ఫ్యాక్ట్ ఇందులో లిరికల్ పార్ట్ పెట్టలేదు. బట్ మీ అందరికీ మూవీలో లిరికల్ పార్ట్ వస్తుంది. అండ్ లిరికల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. దీనికి చాలా సపోర్టివ్గా ఉన్న హర్ష చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా హోల్ హార్టెడ్గా వర్క్ చేశారు నిజంగా నన్ను నమ్మి. అండ్ ఇది బ్యాకింగ్ వోకల్స్ రితేష్ అండ్ అర్జున్, ఇలా చాలా టీం ఉన్నారు. పేర్లు మర్చిపోతానేమో, ఎందుకంటే వాళ్ళ గురించి నేను చెప్పే మూమెంట్ చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు లేకపోయింది ఉంటే ఇంత వచ్చుండేది కాదు రిజల్ట్ కూడా. సారీ, కొంచెం టైం తీసుకుంటున్నాను. మర్చిపోతాను. అర్జున్, సాత్విక్, కీర్తి, శ్రియ, తంబి,
అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో డే అండ్ నైట్ కష్టపడ్డారు నా కోసం. డే అండ్ నైట్ అసలు లిటరలీ అర్ధరాత్రి పూట, ఎందుకంటే ఇంత ఇంటెన్స్ సబ్జెక్ట్కి చాలా ఇంపార్టెంట్ లిరికల్ పార్ట్ అండ్ కోరస్ పార్ట్ వాళ్ళు, ప్లస్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ పరంగా వస్తే అసలు ముందు అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఒక చాలా సపోర్టివ్, ఒక బ్రదర్ లాగా సపోర్టివ్గా ఉన్న నితిన్ అండ్ ప్రోగ్రామర్స్, నాకు వర్క్ చేసిన ప్రోగ్రామర్స్, నితిన్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామర్స్గా నాకు వర్క్ చేశారు. అండ్ దీని తర్వాత సత్య అండ్ ఎబి చాలా సపోర్టివ్గా ఉన్నారు. హరి కూడా చాలా, హరిహరన్ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత మంచి ఇంపాక్ట్ రావడానికి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్లో కూడా సుబాని అండ్ అరుణ్, రవిశంకర్, ఫ్లూట్ రవిశంకర్ గారు, ఎవ్రీవన్ చాలా థ్యాంక్ యూ. చాలా టైం తీసుకున్నాను, చాలామంది మాట్లాడాలి చీఫ్ గెస్ట్. సో ఎప్పటికీ మర్చిపోలేను. మీ అందరూ డెఫినెట్లీ మీ అందరూ మూవీలో చూస్తే ఈ పవర్ఫుల్ ఇంపాక్ట్ అయితే 100% మీరు అందరూ ఎక్స్పీరియన్స్ అవుతారు, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ సపోర్టింగ్ స్టార్టింగ్ సాంగ్ నుంచి ఇప్పటి వరకు చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ షార్ట్గా మీరందరూ మూవీ థియేటర్లో చూసినప్పుడు మీకు గూస్ బంప్స్ గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లేదు, మీరు అలా అనుకుంటున్నారు కానీ మాకేం అలా అనిపించలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు, థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ మరి ఇవాళ